దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రతి తరములోనూ ఆయన నామ మహిమార్థమై పనిచేయుటకు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. వారికి తగిన విధముగా శిక్షణనిస్తూ ప్రోత్సాహపరుస్తాడు. ఆ ప్రోత్సాహకరమైన మాటలు ఆసక్తి కలిగించుచు మనలను కార్యోన్ముఖులనుగా ఆయుత్తపరుస్తాయి. ఇశ్రాయేలీల ప్రథమ నాయకుడైన మోషే తర్వాత ఇశ్రాయేలీలకు యెహోషువను నాయకుడిగా దేవుడే లేవనెత్తాడు. మోషేతో కలిసిమెలిసి కొనసాగిన యెహోషువ తానే స్వయంగా ఇశ్రాయేలీలనందరినీ నడిపించాలంటే కష్టముగా భావించి ఉండవచ్చు. సర్వశక్తిమంతుడైన దేవుడు యెహోషువకు హితబోధ చేస్తూ అన్నటువంటి ఈ మాటలివి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, కాబట్టి నీవు ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, నేడు నిన్ను ఈ వాక్యము చేత బలపరచడానికే వీటిని బయలుపరుస్తున్నాడు. నీవు మొదలుపెట్టిన మంచి కార్యము, నీ జీవితము, నీ ఉద్యోగము, నీ చదువును కొనసాగించుటకు తగిన ప్రోత్సాహము, ధైర్యము సరిపోక నీవు దీనిని నేను కొనసాగించగలనా అని అనుకుంటున్నావేమో. నాకంటే గొప్పవారు ఇలాంటి భారమైన పనిని చేయలేక ఆగిపోయారు, ఇది నా వలన సాధ్యమవుతుందా అని భయపడిపోయి ఆగిపోతున్నావేమో. కంగారు పడకు. దేవుడు తోడుంటే నీవు చేయు పనులన్నింటిలోనూ కార్యము సఫలతను చూస్తావు. మోషే ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయాలని ఐగుప్తు దేశములో ఫరో యొద్దకు పంపినప్పుడు మోషే వెళ్ళడానికి ముందు సుముఖత చూపలా. మోషే అంటాడు, అయ్యో ప్రభువా, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడను అని చెబుతాడు. అయినా దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. తన కార్యమును మోషే ద్వారా నెరవేర్చుట కొరకు ఈ వాక్యము చేత మనతో మాట్లాడినట్లుగానే అనేక సంగతులను మోషేకు బోధించి స్ఫూర్తినిచ్చాడు. కాబట్టి నీవు కూడా ఈ వాక్యము చేత ఆ ఆత్మీయమైన స్ఫూర్తిని పొంది దేవుని యందు నిరీక్షణతో ముందుకు సాగాలని దేవుని వాక్య పరిముఖముగా నీకు తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ చరణములో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని వ్రాయబడినటువంటి వాక్యం ఇది. మోషే కూడా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువతో చెబుతున్న మాటలు, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయడు, భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ మనోధైర్యమును కూర్చిన మాటలను తెలియపరిచాడు. కాబట్టి పరిస్థితులు భయపెట్టినా, మన శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి కాకపోయినా దేవునిపై మన భారమును మోపుదాం. ఆయనే మనకు సహాయము చేస్తాడు. నీవు సాధించలేని అనేకమైన విషయాలలో సాధించగలుగుట కొరకు అవసరమైన తెలివితేటలను, జ్ఞానమును, అభిప్రాయమును, అనుభవాన్ని నీకు దయచేసి నీ జీవిత విజయమునకు దోహదపడతాడు. అయితే ఈ వాక్యములందు దేవుడు ఒక షరతును చెప్పాడు యెహోషువతో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రమునందు ఉన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ కుడి ఎడమలకు తొలగకూడదు అని వాక్యమును హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని వాక్యానుసారంగా నిబ్బరముగా నడిచి జీవించగలిగితే దేవుడు మన పక్షంగా సమస్తమును కొనసాగించి సఫలపరచడానికి సహాయం చేస్తాడు. దేవుని యందు విశ్వాసముంచుము, ధైర్యముగుండుము, దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మలను ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తున్నావు. ఏనాటికి కావలసిన ఆహారము ఆనాటికి ఇస్తున్నట్లుగా మమ్మను ఆశీర్వదిస్తున్నావు. ప్రభువా, ఈ ఉదయకాలమున ఈ వాక్యం ఆలకిస్తున్న నీ ప్రియబిడ్డల జీవితములలో ప్రభు ఎక్కడైతే ఆగిపోయారో తండ్రి, కావలసిన ధైర్యమును, స్ఫూర్తిని మీరిచ్చి వారిని ముందుకు కొనసాగింపు చేయండి. వారి మార్గములన్నిటి యందును, వారి చేయు పనులన్నిటి యందును, వారి జీవితములకు కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. ఈరోజు పరీక్షలు రాస్తున్న ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారికి కష్టతరమైన వారి చదువు విషయంలో
ఆగిపోకుండా ముందుకు సాగుటకు తగిన జ్ఞానమును తెలివిని దయచేయండి. వ్యాపారములో గాని, చదువులలో గాని, వారి జీవన విధానములో గాని, ఆయా ఆత్మీయమైనటువంటి పరిచర్యలలో గాని తండ్రి మీరు సహాయం చేసి నీ బిడ్డలను గెలిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్తమైనటువంటి భారము నీ మీదనే మోపుతున్నాం ప్రభువా. మేము అడుగు వాటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధిక దీవెనలు దయచేయ దేవుడు నువ్వు కనుక నీపై మా మనో విశ్వాసమును, ధైర్యమును నిలుపుతున్నాం. మేలు చేసి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.